అస్సలాము అలైకుం ఎవ్రీవన్. మీరందరూ ఎలా ఉన్నారు? అల్హమ్దులిల్లా నేను చాలా బాగున్నా. అండ్ మీరు కూడా బాగున్నారు అని ఆశిస్తూ ఈరోజు వీడియోను ప్రారంభిద్దాం. ఇప్పుడు మేము మీకు తెలుపబోతున్న ఈ మిరాకిల్ స్టోరీస్ చాలా రోజుల క్రితం రిసీవ్ అయ్యాయి. కానీ కొన్ని కారణాల దృష్ట్యా ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాం. ఇంత లేట్గా వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నందుకు ఈ మిరాకిల్ స్టోరీస్ పంపించిన వారు మీరు మమ్మల్ని క్షమిస్తారు అని ఆశిస్తూ ఈరోజు వీడియోను ప్రారంభిద్దాం. మరి ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే, ఏ మిరాకిల్ స్టోరీ అయినా సాధ్యమయ్యింది అంటే అది ఖచ్చితంగా 5 పూటల నమాజ్ చదవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనం చేస్తున్న జికర్ యొక్క ప్రభావం మన జీవితం మీద ఉండాలి అంటే 5 పూటల నమాజ్ అన్నది చాలా ముఖ్యం. ఇంకా ఈరోజు మనం 3 మిరాకిల్ స్టోరీస్ను తెలుసుకోబోతున్నాం. అందులో మొదటి మిరాకిల్ స్టోరీలో ఒక సిస్టర్ ఈ విధంగా తెలుపుతోంది. నా మిరాకిల్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అస్సలాము అలైకుం. నా జీవితంలో జరిగిన మిరాకిల్ స్టోరీ చెప్పటం కంటే ముందు నా గురించి కొద్దిగా చెప్పాలి అని అనుకుంటున్నాను. అల్హమ్దులిల్లా ఇప్పుడైతే నా లైఫ్ చాలా బాగుంది. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. సమస్యలు తప్ప నా లైఫ్లో ఎలాంటి ఆనందం కూడా లేదు. ఎప్పుడైతే నేను 5 పూటల నమాజ్ చదవడం ప్రారంభించానో అప్పటి నుండే నా జీవితంలో సంతోషాలు మొదలయ్యాయి. 5 పూటల నమాజ్ చదవటం ప్రారంభించినప్పటి నుండి ఎన్నో మిరాకిల్స్ నా లైఫ్లో జరిగాయి. కానీ నాకు బాగా నచ్చిన మిరాకిల్ ఇది. నాకు హెల్త్ ప్రాబ్లమో మరే ప్రాబ్లమో తెలియదు, కానీ నేను మెచ్యూర్ అయ్యి ఇప్పటికి 15 ఇయర్స్ అవుతున్నా ఇప్పటి వరకు నాకు 1 మంత్ కూడా కరెక్ట్గా పీరియడ్ వచ్చినది లేదు. దీనిని పీసీఓడి అంటారో పీసీఓఎస్ అంటారో నాకు అసలు తెలియదు. ఎందుకంటే ఎక్కడికైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే మా ఫ్యామిలీలో వారు చేసే రచ్చ అంతా ఇంత కాదు. వారికి భయపడి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ అన్నది చేయించలేదు. 2020 నుండి యూట్యూబ్లో ఈ వీడియోస్ చూస్తూ నా ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికేదాన్ని. కానీ ఏది కూడా అంతగా వర్క్ అయ్యేవి కాదు. ఇలానే ఈ వీడియో చూస్తూ నేను కాలాన్ని గడిచేదాన్ని. మొన్న రీసెంట్గా మీరు పీరియడ్ గురించిన ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా, అందులో మీరు తెలియజేసిన వాటినన్నింటినీ కూడా నేను ఫాలో అవ్వటం మొదలుపెట్టాను. ముఖ్యంగా ప్రతి నమాజ్ తర్వాత దరూద్ చదివి ఆ నీటిని తాగటం మొదలుపెట్టాను. అల్హమ్దులిల్లా ఎన్నిసార్లు అల్హమ్దులిల్లా చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే నా జీవితంలో ఒక 13 సంవత్సరాల నుండి ఏదో ఒక 3-4 సార్లు తప్ప ఎప్పుడు కూడా పీరియడ్ సమయానికి వచ్చినదే లేదు. కానీ ఈసారి మాత్రం నేను కరెక్ట్గా నెల మొత్తం ఈ దరూద్ నీటిని త్రాగటం ద్వారా కరెక్ట్గా నా మంత్లీ సైకిల్ అన్నది వచ్చింది. నిజంగా నేను చాలా అంటే చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఒక 13 సంవత్సరాల నుండి ఏదో ఒకసారి వచ్చేది ఈసారి కరెక్ట్గా రావటం అన్నది నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం కలిగించింది. అలాగే నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానన్నది నాకు మాత్రమే తెలుసు. అల్లాహుతాలా నా కోసం మీ ఛానల్ ద్వారా ఒక మిరాకిల్ జరిగేలా చేశారు. సిస్టర్, నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే మీరు ఆ వీడియోను పోస్ట్ చేయకపోతే నేను ఇలానే నా జీవితాన్ని మొత్తం నాశనం చేసుకునేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియోను పోస్ట్ చేసినందుకు. అల్లాహ్ దయ వలన నా లైఫ్లో జరిగిన ఈ మిరాకిల్ స్టోరీను మీతో నేను షేర్ చేసుకోవడం అన్నది నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఇలానే మా కోసం ఇంకా మంచి మిరాకిల్ స్టోరీస్ను షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 5 పూటల నమాజ్ చదవక ముందు నా జీవితం అన్నది జీరోలా ఉండేది. అల్హమ్దులిల్లా నేను ఎప్పటి నుండి అయితే 5 పూటల నమాజ్ చదవడం ప్రారంభించానో అప్పటి నుండి నా లైఫ్ చాలా ఆనందకరంగా మారింది. నేను పొందిన ఆనందాలలో మొట్టమొదటిది, నాకు చాలా మనసుకు నచ్చినది, నాకు పీరియడ్ సమయానికి రావటం. అది కూడా మీరు అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పిన విధంగా నేను చేయటం ద్వారా ఇది సాధ్యమయ్యింది. కాబట్టి మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా చాలా తక్కువే. నా ఈ మిరాకిల్ స్టోరీ మీలో ఒక్కరికైనా సహాయపడుతుంది అని ఆశిస్తున్నాను. నా ఈ మిరాకిల్ స్టోరీ మీకు సహాయపడితే దయచేసి నా కోసం, నా కుటుంబం కోసం దువా చేస్తారు అని ఆశిస్తున్నాను. జజాకల్లా ఖైరన్ సిస్టర్. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ మా కోసం మీ మిరాకిల్ స్టోరీను పంపినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా సెకండ్ మిరాకిల్ స్టోరీ కూడా పీరియడ్ సమస్యకు రిలేటెడ్ అయ్యే ఉంది.
ఇంకా సెకండ్ మిరాకిల్ స్టోరీలో ఒక సిస్టర్ ఇలా రాస్తుంది. అస్సలాము అలైకుం సిస్టర్. నేను ఈరోజు మా అమ్మగారి యొక్క మిరాకిల్ స్టోరీను మీకు తెలుపబోతున్నాను. గత 3 నెలల నుండి మా అమ్మగారికి ప్రతి నెల కూడా 2 సార్లు పీరియడ్ వస్తూ ఉండేది. అది కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉండేది. మా అమ్మ ఈ సమస్య ద్వారా చాలా బాధపడుతూ ఉండేది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మా దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కాక మీకు ఒకరోజు మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్కి చాలా రోజుల తర్వాత రిప్లై వచ్చింది. అల్లాహ్ దయ వలన మీరు నాకు రిప్లై ఇవ్వటం అన్నది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నేను ఆ రోజు మీతో ఈ సమస్యను మొత్తాన్ని కూడా తెలిపాను. అప్పుడు మీరు దరూద్ చదివిన నీటిని ప్రతి నమాజ్ తర్వాత కూడా త్రాగించండి అని చెప్పారు. ఆగస్ట్ 2 నుండి ప్రతిరోజు కూడా నేను మా అమ్మకు ప్రతిసారి 5 పూటల నమాజ్ చదివిన తర్వాత దరూద్ను చదివి ఆ నీటిని త్రాగిస్తూ ఉండేదాన్ని. అలాగే మీరు చెప్పిన విధంగా అర్-రహమాన్ సూరా నీటిని కూడా తాగిస్తూ వచ్చాను. గత 3 నెలలుగా మా అమ్మకు ప్రతి నెల 2 టైమ్స్ పీరియడ్ వస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం అల్లాహ్ దయ వలన దరూదే ఇబ్రహీం చదివిన నీటి మహిమ వలన ఇప్పటి వరకు మా అమ్మకు నెలలో 2 టైమ్స్ అన్నది పీరియడ్ రాలేదు. అల్హమ్దులిల్లా ఈ దరూదే ఇబ్రహీం చదివిన నీటిని త్రాగటం అన్నది నిజంగా ఒక మిరాకిల్. మా అమ్మ ఈ సమస్యతో 3 మంత్స్ నుంచి చాలా భయపడుతూ ఉండేది. మా అమ్మ భయాన్ని చూసి నాకు చాలా బాధ వేసేది. కానీ అల్లాహ్ దయ వలన అల్హమ్దులిల్లా ఈరోజు మా అమ్మగారి ఈ సమస్య అన్నది మొత్తంగా తొలగిపోయింది. ఇంత విలువైన సమాచారాన్ని మీరు మాకు తెలియజేసినందుకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే. సిస్టర్, మీరు ఇలానే మంచి మంచి వీడియోస్ చేయాలి అని, మా అందరికీ సహాయపడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ మిరాకిల్ స్టోరీ మీకు ఒక్కరికైనా సహాయపడితే దయచేసి మా అమ్మ కోసం, నా కోసం దువా చేయండి అని చెప్తూ ఈ సిస్టర్ గారు తమ మిరాకిల్ స్టోరీని తెలియజేశారు. జజాకల్లా ఖైరాన్ సిస్టర్. ఇంత మంచి మిరాకిల్ స్టోరీని మాకు షేర్ చేసినందుకు చాలా సంతోషం. ఇంకా మనం 3వ మిరాకిల్ స్టోరీని తెలుసుకోబోతున్నాం. 3వ మిరాకిల్ స్టోరీలో ఒక సిస్టర్ ఈ విధంగా తెలియజేస్తున్నారు. అస్సలాము అలైకుం. నా మిరాకిల్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా సలాంను తెలియజేస్తున్నాను. నా గురించి చెప్పటం కంటే ముందు నా ఫ్యామిలీ గురించి చెప్పాలి. మాది ఒక పెద్ద కుటుంబం. మా ఇంట్లో ఆడపిల్లలను చదివించేవారు కాదు. కానీ మా అమ్మా నాన్న వీరందరికీ కూడా విరుద్ధంగా నన్ను చదివిస్తూ ఉండేవారు. ఒకసారి ఇలానే ఒక పెద్ద సమస్య నా జీవితంలోకి వచ్చింది. ఆ సమస్యను నేను ఎవరితోనూ కూడా షేర్ చేయలేను. నేను ఆ సమస్యను ఇంట్లో చెప్పినా కూడా నా చదువుకు ఆటంకం కలుగుతుంది అన్న భయంతో నేను ఎవరితోనూ ఈ విషయాన్ని చెప్పలేదు. అప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ కూడా లేరు. అప్పటి వరకు నమాజ్ అన్నది నేను చదివేదాన్ని కాదు. ఆ రోజు మా అమ్మ నమాజ్ చదువుతుంటే నేను కూడా నమాజ్ చదివి అల్లాహకు దువా చేయాలి అన్న కోరిక నా మనసులో పుట్టింది. దాంతో నేను వెంటనే లేచి నమాజ్ అన్నది చదివాను. ఆ తర్వాత మా అమ్మతో ఆ రోజు మాట్లాడుతూ, నా మనసుకు ఎందుకో చాలా భయంగా ఉంది అమ్మ, ఏం చేయాలో నాకు అర్థం అవ్వటం లేదు అని మా అమ్మగారితో తెలియజేశాను. అప్పుడు మా అమ్మ, నువ్వు దరూదే ఇబ్రహీం చదివి అల్లాహుతాలాకు దువా చెయ్యి, ఖచ్చితంగా అల్లాహుతాలా నీ మనసుకు సంతోషాన్ని కలిగిస్తారు అని చెప్పింది. మా అమ్మ ఆ మాట అంటూనే నేను వెంటనే ఆ రోజు దరూదే ఇబ్రహీంను చదివాను. మీరు నమ్ముతారో లేదో కానీ ఆ రోజు నేను భయపడే సమస్య అన్నది మొత్తంగా కంప్లీట్గా ఆ సమస్య అన్నది తొలగిపోయింది. అది ఎలా తొలగిపోయిందో అల్లాహకే తెలియాలి. ఆ రోజు నా ఆనందానికి హద్దులు లేవు. అల్లాహుతాలా మరీ ఇంత పెద్ద మిరాకిల్ కూడా చేస్తారా అని అనిపించింది. సుబహానల్లా. నేను అప్పటి నుండి ప్రతిరోజు కూడా దరూదే ఇబ్రహీంను చదువుతూనే ఉన్నాను. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వారు అంటే, నేను ఎప్పుడెప్పుడు బాధపడతానా, ఎప్పుడెప్పుడు కిందికి పడిపోతానా అని ఎదురు చూసేవాళ్ళు. కానీ అల్లాహ్ మాత్రం నన్ను చాలా దృఢంగా నిలబెట్టారు. ఎవరైతే నా చెడు జరగాలి అని కోరుకున్నారో వారి ముందరే నన్ను ఒక హీరోగా నిలబెట్టారు. ఇది అంతా కూడా అల్లాహ్ దయే. నా ఈ మిరాకిల్ స్టోరీ వింటున్న ప్రతి అమ్మాయికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. మనకు ఈ ప్రపంచం మొత్తం వ్యతిరేకం చేసినా కూడా అల్లాహుతాలా మనతో ఉంటే చాలు, మనం గెలిచినట్టే.
కాబట్టి మనకు ఎల్లప్పుడూ కాపాడే అల్లాహ్ విధించిన నమాజులను 5 పూటల నమాజులను చదువుతూ అల్లాహుతాలాకు చేరువలో ఉండండి. మనం ఎప్పుడైతే అల్లాహ్కు చేరువలో ఉంటామో మనల్ని ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు. నా ఈ మిరాకిల్ స్టోరీను షేర్ చేస్తున్న మై ఇస్లామిక్ పేజ్ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఇలానే మంచి మంచి వీడియోస్ను మా కోసం చేస్తూ ఉండాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జజాకల్లా ఖైరన్ అండి. ఇంత మంచి వీడియోను మాతో షేర్ చేసినందుకు, అలాగే ఇంత మంచి మాటలను మాకు తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మీతో షేర్ చేసిన ఈ 3 మిరాకిల్ స్టోరీస్ కూడా మీకు సహాయపడ్డాయి అని, మీకు నచ్చాయి అని కోరుకుంటూ, మీ మిరాకిల్ స్టోరీస్ కూడా ఇతరులకు సహాయపడాలి అని మీరు కోరుకుంటూ ఉంటే యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో మాతో మీ మిరాకిల్ స్టోరీను షేర్ చేయగలరు. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాము. ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అస్సలాము అలైకుం.